తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారానికి అతి చేరువలో నిలిచింది. కానీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు చర్చ మాత్రం ఒకటే, ఇన్ని భారీ హామీలు నిజంగా అమలు చేయగలడా అని. 234 స్థానాల్లో 107 సీట్లు గెలుచుకున్న టీవీకేకి ఇంకా 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఎన్నికల హామీలు ఒక్కటి కాదు, భారీ ఆర్థిక భారం మోసేలా ఉన్నాయి. తమిళనాడు ఇప్పటికే దేశంలో ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఒకటి. అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెద్ద భాగం అప్పుల వడ్డీలకు వెళుతోంది. అంటే కొత్త పథకాలకు ఖర్చు పెట్టడం అంత సులభమేమీ కాదు. ఇక విజయ్ ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలిద్దాం. మహిళలకు నెలకు 2500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రైతు రుణమాఫీలు, 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నింటికి కలిపి సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత పథకాలు రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. ఒకవైపు ఇప్పటికే ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, మరోవైపు కొత్త సంక్షేమ పథకాలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. అప్పులు తగ్గించాలంటే ఖర్చులు తగ్గించాలి, కానీ హామీలు అమలు చేయాలంటే ఖర్చులు పెంచాలి. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద టాస్కే అవుతుంది. అయితే విజయ్ ఇచ్చిన హామీల అమలుకు మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే, పన్నులైనా పెంచాలి, లేదా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమలను ప్రోత్సహించాలి, కొన్ని హామీలను దశల వారీగా అమలు చేయాలి. కానీ ఇవన్నీ సమయం తీసుకునే ప్రక్రియలు. కానీ ప్రజలిచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది, మార్పు కావాలి. కానీ అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు మాత్రం కఠినంగా ఉన్నాయి. హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. మద్దతు సంపాదించి సీఎం అయినా కూడా విజయ్కి అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఎన్నికల్లో గెలవడం ఒకటి, ఆర్థికంగా రాష్ట్రాన్ని నడపటం మరొకటి అన్న మాట ఇప్పుడు నిజమవుతుంది. మరి హామీలతో హాటు గెలిచిన విజయ్ ఖజానాతో ఫైట్ గెలుస్తాడా? అప్పుల భారాన్ని మోస్తూ సంక్షేమం అందించగలడా? ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారానికి అతి చేరువలో నిలిచింది. కానీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు చర్చ మాత్రం ఒకటే, ఇన్ని భారీ హామీలు నిజంగా అమలు చేయగలడా అని. రెండు 234 స్థానాల్లో 107 సీట్లు గెలుచుకున్న టీవీకేకి ఇంకా 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఎన్నికల హామీలు ఒక్కటి కాదు, భారీ ఆర్థిక భారం మోసేలా ఉన్నాయి. తమిళనాడు ఇప్పటికే దేశంలో ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఒకటి. అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెద్ద భాగం అప్పుల వడ్డీలకు వెళుతోంది. అంటే కొత్త పథకాలకు ఖర్చు పెట్టడం అంత సులభమేమీ కాదు. ఇక విజయ్ ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలిద్దాం. మహిళలకు నెలకు 2500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రైతు రుణమాఫీలు, 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నింటికి కలిపి సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత పథకాలు రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. ఒకవైపు ఇప్పటికే ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, మరోవైపు కొత్త సంక్షేమ పథకాలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. అప్పులు తగ్గించాలంటే ఖర్చులు తగ్గించాలి, కానీ హామీలు అమలు చేయాలంటే ఖర్చులు పెంచాలి. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద టాస్కే అవుతుంది. అయితే విజయ్ ఇచ్చిన హామీల అమలుకు మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే, పన్నులైనా పెంచాలి, లేదా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమలను ప్రోత్సహించాలి, కొన్ని హామీలను దశల వారీగా అమలు చేయాలి. కానీ ఇవన్నీ సమయం తీసుకునే ప్రక్రియలు. కానీ ప్రజలిచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది, మార్పు కావాలి. కానీ అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు మాత్రం కఠినంగా ఉన్నాయి. హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. మద్దతు సంపాదించి సీఎం అయినా కూడా విజయ్కి అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఎన్నికల్లో గెలవడం ఒకటి, ఆర్థికంగా రాష్ట్రాన్ని నడపటం మరొకటి అన్న మాట ఇప్పుడు నిజమవుతుంది. మరి హామీలతో హాటు గెలిచిన విజయ్ ఖజానాతో ఫైట్ గెలుస్తాడా? అప్పుల భారాన్ని మోస్తూ సంక్షేమం అందించగలడా? ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారానికి అతి చేరువలో నిలిచింది.
కానీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు చర్చ మాత్రం ఒకటే, ఇన్ని భారీ హామీలు నిజంగా అమలు చేయగలడా అని. 234 స్థానాల్లో 107 సీట్లు గెలుచుకున్న టీవీకేకి ఇంకా 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఎన్నికల హామీలు ఒక్కటి కాదు, భారీ ఆర్థిక భారం మోసేలా ఉన్నాయి. తమిళనాడు ఇప్పటికే దేశంలో ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఒకటి. అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పులు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెద్ద భాగం అప్పుల వడ్డీలకు వెళుతోంది. అంటే కొత్త పథకాలకు ఖర్చు పెట్టడం అంత సులభమేమీ కాదు. ఇక విజయ్ ఇచ్చిన హామీలను ఒకసారి పరిశీలిద్దాం. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రైతు రుణమాఫీలు, 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నింటికి కలిపి సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత పథకాలు రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. ఒకవైపు ఇప్పటికే ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, మరోవైపు కొత్త సంక్షేమ పథకాలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. అప్పులు తగ్గించాలంటే ఖర్చులు తగ్గించాలి, కానీ హామీలు అమలు చేయాలంటే ఖర్చులు పెంచాలి. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద టాస్కే అవుతుంది. అయితే విజయ్ ఇచ్చిన హామీల అమలుకు మార్గం ఏ విధంగా ఉంటుంది అంటే, పన్నులైనా పెంచాలి, లేదా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమలను ప్రోత్సహించాలి, కొన్ని హామీలను దశల వారీగా అమలు చేయాలి. కానీ ఇవన్నీ సమయం తీసుకునే ప్రక్రియలు. కానీ ప్రజలిచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది, మార్పు కావాలి. కానీ అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు మాత్రం కఠినంగా ఉన్నాయి. హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. మద్దతు సంపాదించి సీఎం అయినా కూడా విజయ్కి అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఎన్నికల్లో గెలవడం ఒకటి, ఆర్థికంగా రాష్ట్రాన్ని నడపటం మరొకటి అన్న మాట ఇప్పుడు నిజమవుతుంది. మరి హామీలతో హాట్ గెలిచిన విజయ్ ఖజానాతో ఫైట్ గెలుస్తాడా? అప్పుల భారాన్ని మోస్తూ సంక్షేమం అందించగలడా? ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది.